గుడ్ మార్నింగ్ పిల్లలు. మీకు భిన్నాల గురించి తెలిసింది కదా. ఒక కేక్ను కానీ చాక్లెట్ను కానీ ఎలా విభజించాలో అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఇంకొన్ని విషయాలను నేర్చుకుందాం. మీకు కథలో ఏం జరిగిందో తెలుసు కదా. ఇద్దరు కవలలు కేక్ కోసము గొడవపడ్డారు. ఎందుకంటే వాళ్ళంతకు వాళ్ళు కేక్ను 2 సమాన భాగాలుగా పంచుకోలేరు కాబట్టి. అయితే మీరొక విషయం చెప్పండి, వాళ్ళ దగ్గర 2 కేకులున్నప్పుడు వాళ్ళు సమానంగా పంచుకోగలిగేవారా? పంచుకునేవాళ్ళు. ఎందుకంటే చీను ఒక కేకు, మీను ఒక కేకు తీసుకొని సంతోషంగా తినేవాళ్ళు. అయితే ఇద్దరికీ ఒక్కొక్క కేకు వచ్చేది. ఎందుకంటే 1 + 1 ఎంత అవుతుంది? 2. అంటే ఇద్దరికీ ఒక్కొక్క కేకు లభించింది. అనగా సగభాగము. సగభాగం అనగా 1/2. అలాంటప్పుడు వాళ్ళకి మోటు సహాయం తీసుకోనక్కర్లేదు. మరియు వాళ్ళు మోసపోయేవాళ్ళు కూడా కాదు. ఒకవేళ చీను వాళ్ళ అమ్మ కొన్ని చెర్రీ పళ్లను కొనిచ్చిందనుకోండి, అప్పుడు చీను మరియు మీను సగ భాగాలుగా ఎలా చేయగలరు? అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి చూద్దాం. ఒకవేళ మీరే చీను అవుతే మీరు 2 సమాన భాగాలుగా చేసి ఎలా పంచేవాళ్ళో చెప్పండి చూద్దాం. సగభాగం చెర్రీలో అంటే మీరు ప్రతి చెర్రీని సగంగా కోసి ఇవ్వడం కాదు. అయితే మనం దానికి ఏం చేస్తాము అనంటే, దానికి ఒక సరి అయిన పద్ధతి ఉంది. దానికి మనం ఏం చేయాలంటే, మొత్తం ఎన్ని చెర్రీ పళ్ళున్నాయో చూడాలి. ఉదాహరణకి అనుకోండి, అక్కడ 20 చెర్రీ పళ్ళున్నాయి. ఆ 20 చెర్రీ పళ్లను అక్కా చెల్లెళ్ల మధ్యన సమానంగా పంచాలి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? 20ని 2 సమాన భాగాలుగా చేయాలి. అలా చేయడానికి మనం ఏం చేస్తామో, 20ని 2తో భాగాహారం చేయాలి. 20ని 2 సమాన భాగాలుగా చేయడం అంటే 2తో భాగాహారం చేయాలి. అనగా 20/2. అప్పుడు ఎంత అవుతుంది? 10. అయితే 20లో సగభాగమనగా 10. అయితే ఇప్పుడు ఒక్కరికి ఎన్ని పళ్ళొస్తాయి? 10. సగమనగా 1/2. 20లో 1/2 వంతు ఎంత అవుతుంది? 10. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని తీసుకుందాం. మన దగ్గర 9 అరటిపళ్ళున్నాయి. వాటిని మీరు వేరే 2 స్నేహితులతో కూడా పంచుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? 9ని 1, 2, 3 సమాన భాగాలుగా చేయాలి. అంటే ఒక్కొక్కరికి 3వ వంతు వస్తుంది. అర్థమైందా పిల్లలు? అనగా 3 భాగాలలో ఒక్కొక్కరికి ఒక్కో వంతిస్తాం కదా. అయితే ఇప్పుడు మనం దాన్ని ఏమి అనవచ్చు? 1/3 వంతు వస్తుంది. అనగా మొత్తం 3 భాగాల్లో 1 వంతు. అయితే ఇప్పుడు 9లో 1/3 వంతు ఎంతనో ఎలా తెలుసుకోవాలి? అయితే 9ని 3 సమాన భాగాలుగా చేయడానికి మనము 9ని 3తో భాగాహారం చేయాలి. అయితే 9/3 ఎంత అవుతుంది? 9/3 3కు సమానము. అయితే మొత్తము 9 అరటిపళ్లలో ఒక్కొక్కరికి 3 అరటిపళ్ళు వస్తాయి. 3 మీకు, 3 ఒక స్నేహితుడికి మరియు 3 ఇంకో స్నేహితుడికి.
అయితే భిన్నాలు కొత్త విషయమేం కాదు. మీరు సమాన భాగాలుగా విభజించడానికి దేన్నైతే ఉపయోగించారో అవే భిన్నాలు. కానీ మీరు అప్పుడు గమనించలేదు. ఇక్కడ చూడండి. ఇక్కడ మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. 1 డజన్ నారింజ పళ్లను తీసుకుందాం. 1 డజన్ అనగా 12. అయితే డజన్లో సగమెంత అనగా 1/2 వంతు అనగా ఎంత? 12లో 1/2 వంతు ఎంత? చూద్దామా మరి. 12ను మనము 2తో భాగించాలి. అప్పుడు మనకు ఎంతొస్తుంది? 6. అనగా 12లో సగభాగమెంత? 6. అయితే 1 డజన్లో 3వ వంతు ఎంత? ఈ డజన్లో 3వ వంతు తెలుసుకోవడానికి మనము డజన్ని 3 సమాన భాగాలుగా చేయాలి. అనగా 12ను 3తో భాగించాలి. 12ను 3తో భాగిస్తే ఎంతవుతుంది? 4. అయితే డజన్లో 3వ వంతు అనగా ఎంత? 4. డజన్ని 3 సమాన భాగాలుగా చేసినప్పుడు ఒక్కో భాగంలో 4 నారింజ పళ్ళు వస్తాయి. అదేవిధంగా డజన్లో 4వ వంతుని ఎలా చేయాలి? ఒకవేళ మనం డజన్ని 4 సమాన భాగాలుగా పంచాలంటే ఏం చేయాలి? 4 సమాన భాగాలనగా 1/4వ వంతు. అయితే దానికోసము మనము 12ను 4తో భాగాహారం చేయాలి. 4వ వంతు అనగా ఎంతకు సమానము? పావుకి సమానము. అయితే 12లో 4వ వంతు అనగా ఎంత? 3. డజన్లో 4వ వంతు 1/4వ వంతు అనగా 3. అయితే మీరు వినే ఉంటారు ముప్పావు భాగము అని, అనగా 3/4వ భాగము. అది ఎంతో ఎలా తెలుసుకోవాలి మరి? 1/4వ వంతు అనగా పావు, 3/4 అనగా 3 పావులు. అయితే ఇప్పుడు 1 పావు అనగా 4 భాగాలలో 1 వంతుని మనము పావు అని అంటాము. అయితే 3 పావులనగా 4 భాగాలలో 3 భాగాలని తీసుకుంటే మనము ముప్పావు భాగము అని అంటాము, అనగా 3/4. అలానే 2/3 అనగా 3 భాగాలలో 2 భాగాలను తీసుకున్నట్టు. అలానే 2/3 అనగా 3 సమాన భాగాల నుండి 2 సమాన భాగాలు తీసుకున్నట్టు. మీకు కొంచెం కష్టంగా ఉందా? అయితే మనం వీటిని సులువుగా చేయడానికి కొన్ని చిట్కాలను చూద్దాం. అయితే భిన్నమనగా ఏంటి? మనకి మొత్తం ఉన్న వస్తువులలో కొంత భాగాన్ని మనము భిన్నం అని అంటాము. ఒకవేళ మనకు మొత్తం 5 నారింజ పళ్ళలో నుండి 2 నారింజ పళ్ళు కావాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు మనము 2 భాగాలు కావాలి. కాబట్టి మనకు మొత్తం 5 నారింజ పళ్ళలో 2 భాగాలు కావాలి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? 2/5వ వంతు అనగా మొత్తము 5 నారింజ పళ్ళలో మనకు 2 భాగాలు కావాలి అనంటే మనము 2/5 అనగా 5లో 2వ వంతు. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అనంటే, పైన మనకు ఎన్ని భాగాలు కావాలో దాన్ని రాసి బై కింద మొత్తము మన దగ్గర ఎన్ని వస్తువులున్నాయో దాన్ని
రాయాలి. అయితే ఇప్పుడు మనము ఏం నేర్చుకున్నామో దాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. మన దగ్గర కొన్ని వస్తువులున్నాయనుకోండి, దానిని సమాన భాగాలుగా పంచాలి అంటే మనం ఏం చేయాలి? దాన్ని సమాన భాగాలుగా విభజించవచ్చు, లేదా మనకి ఎన్ని భాగాలు కావాలో దానితో భాగాహారం చేయాలి. ఉదాహరణకి మనకు ఒక డజన్లో 4 భాగాలు కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? మనకు తెలుసు కదా, 12ను 4తో భాగాహారం చేయాలి. అప్పుడెంతొస్తుంది? 3 వస్తుంది. అనగా ఒక్కో భాగంలో 3 వస్తువులను పెట్టాలి. అర్థమైందా? అనగా ఒక్కొక్కరికి 3 నారింజ పళ్ళు వస్తాయి. అయితే మనము 4 భాగాలలో ఒక్క భాగాన్ని తీసుకుంటే మనకెన్ని పళ్ళొస్తాయి? 3 నారింజ పళ్ళు వస్తాయి. అయితే మనకు ఒక్క భాగం కన్నా ఎక్కువ భాగాలు కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూద్దాం. మనకు 3/4 వంతులు కావాలి అంటే ఎంత? 3/4. మనము ఎన్ని పళ్ళు తీసుకోవాలి? ఇక్కడ చూడండి, దాన్ని ఎలా చేయాలంటే 12 పళ్ళలో 1/4 వంతు అనగా ఎన్ని పళ్ళు? 3 నారింజ పళ్ళు. అనగా మనకు 3 వంతులు కావాలి కాబట్టి 3 పళ్లను 3 భాగాలతో గుణించాలి. అప్పుడు మనకెంతొస్తుంది? 9. అనగా మనం మొత్తము 9 నారింజ పళ్లను తీసుకోవాలి. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.